హాయ్ ఫ్రెండ్స్. డిఎంఐ ఫైనాన్స్. ఈ డిఎంఐ ఫైనాన్స్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఇది అన్నిట్లాగా యాప్స్లో కాకుండా మొబివిక్ వాళ్ళతో టైప్ అయి ఉన్నాడు. అలానే నెక్స్ట్ ఇంకోటి ఇది గూగుల్ పే వాళ్ళతో టైప్ అయి ఉన్నారు. సో వాటిల్లో లోన్స్ అనేవి చాలా ల్యాక్స్లో ఇస్తాడు. సిబిల్ బాగుంటే మాత్రం ల్యాక్స్లో ఇస్తాడు. ఈఎంఐ కూడా మనం ఖచ్చితంగా పేమెంట్ చేస్తూ ఉండాలి. లేదంటే చెక్ బౌన్స్ ఛార్జెస్ ఇవన్నీ మామూలు అన్ని విషయాలు తెలిసినట్టువే. బట్ కానీ దీన్ని పేమెంట్ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ 2 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫోన్పేలోకి వెళ్ళి లోన్ రీపేమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిఎంఐ ఫైనాన్స్ లేదా పైన సర్చ్ బార్లో కొట్టినా మనకి వస్తుంది. సో డిఎంఐ ఫైనాన్స్ది మనకి లోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనకి ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి గూగుల్ పే ఆర్ దేంట్లో అయినా సరే మనము గూగుల్ పేలో ఏంటంటే లింకప్ చేస్తే ఒకసారి లింకప్ చేస్తే మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా అయితే గూగుల్ పేలో పే చేస్తామో అలానే ఐడిఎఫ్సి బ్యాంక్ది ఏదైనా కానీ లింకప్ చేసినప్పుడు ఆ అకౌంట్ అనేది మనకి రిమైండ్ చేస్తూనే ఉంటుంది గూగుల్ పేలో. అట్ ది సేమ్ టైం మనకి దీంట్లో కూడా మనకి రిమైండ్ చేస్తూనే ఉంటుంది. బట్ కానీ ఇక్కడ లోన్ నెంబర్ అనేది మనం తెలుసుకోవడానికి డిఎంఐ ఫైనాన్స్ లోన్ శాంక్షన్ చేసినప్పుడు ఒక లోన్ నెంబర్ ఇస్తారు. ఆ లోన్ నెంబర్ మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ లోన్ నెంబర్ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ ఎంత పెండింగ్ ఉంది ఓవర్డ్యూ ఛార్జెస్తో కలిపి అని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇది మనం కరెక్ట్గా ఎడిట్ ఆప్షన్ కూడా వీడు ఇవ్వలేదు. అంటే కోటక్ దాంట్లో అయితే కోటక్ కానీ కొన్ని వాటిల్లో మాత్రం ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు, ఇంకొన్ని చాలా వాటిల్లో ఇవ్వట్లేదు. సో ఈ విధంగా మనము డిఎంఐ ఫైనాన్స్ది లోన్ రీపేమెంట్ ఆప్షన్ అనేది చేయొచ్చు. ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే డైరెక్ట్ మనకి ఎగ్జిక్యూటివ్స్ కానీ లేదా కాలర్స్ కానీ కాల్ చేస్తారు, ఇంటికి వస్తారు. సో వాళ్ళ ద్వారా మనము ఒక లింక్ వాళ్ళు వాట్సాప్లో సెండ్ చేస్తారు లేదా ఎస్ఎంఎస్ రూపంలో సెండ్ చేస్తారు. సెండ్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఈఎంఐ అమౌంట్ మాత్రమే మనకి పంపిస్తారు పేమెంట్ చేయమని చెప్పి. అప్పుడు మనం పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఆ లింక్ చేసేటప్పుడు కూడా యూపీఐ ఐడి ప్రాసెస్ ఎక్కడ ఉన్నాం, ఎవరికి సెండ్ చేస్తున్నాం, డిఎంఐ ఫైనాన్స్ వాళ్ళకి సెండ్ చేస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో కొట్టాక ఇక్కడ చూడండి పేయింగ్ టు ఫోన్పే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి పేయింగ్ టు డిఎంఐ ఫైనాన్స్ అని చెప్పి వస్తుంది వాళ్ళు లింక్ ద్వారా పంపించినప్పుడు. సో పేయింగ్ టు ఇక్కడ నేను ఫోన్పేకి సెండ్ చేస్తాను, వాళ్ళు కొంచెం ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు సెండ్ చేసేటప్పుడు మాత్రం పేయింగ్ టు డిఎంఐ ఫైనాన్స్ అని చెప్పి వస్తుంది. సో అది ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము పేమెంట్ అనేది చేయాలి. ఓకే, దిస్ ఈస్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.